మన పాఠశాలలో 10వ తరగతి చదువుతూ జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో పాస్ అయిన అదీరా అనే అమ్మాయికి మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అదీరాకు షీల్డ్తో సత్కరిస్తారు. నాన్న, నాకు జిల్లా స్థాయిలో ఫస్ట్ వచ్చింది. చాలా మంచిగున్నది తల్లి, మంచిగున్నదమ్మా. మంచి మాట చెప్పినవు తల్లి. సరే గాని నువ్వు ఇంటికెళ్ళి బువ్వ తినమ్మా, నేను కుసేపాగా వస్తలే. సరే నాన్న. దమ్మా. నీ పేరేంటి? అధీరా. వంటొచ్చా? కట్నం ఎంత ఇస్తారేంది? ఏంటి ఒట్టి చేతులతోనే పంపుతారా? అదేం లేదండి. కట్నం ఇచ్చుకునేలా ఉంటే నా చదువెందుకండి ఆపేస్తారు? ఏంటి చదువుకున్నావు పొగరా? చదువుకున్నాను కాబట్టి మేము ముందు సంస్కారంగా కూర్చున్నాను. మీలాగా సంస్కారం లేకుండా బాల్య వివాహానికి సిద్ధపడను. వామ్మో వామ్మో, ఇంత పొగరా? మా అమ్మ నాన్న నా బాధ్యత తీర్చుకోవడానికో నన్ను నేను బరువుగా ఉన్నానో నా పెళ్లి చేయడం లేదండి. ఒక మెట్టినింట్లో సుఖంగా ఉంటానని చేస్తున్నారు. అమ్మ, మనకి సంబంధం అవసరం లేదు, పద పోదాం. ఎంత పొగరు! ఇది కాకపోతే ఇంకోటి. అమ్మా, బాబు, అయ్యా, అమ్మా, అమ్మా, బాబు, అయ్యా, అయ్యో. అన్నా, ఏమైంది? ఏమైందన్నా? వాళ్ళు వెళ్ళిపోతున్నారమ్మా, వెళ్ళిపోతున్నారు. బాధపడకన్నా, బాధపడకు. అయ్యో అన్నయ్య, తల్లి లేని బిడ్డ కదా, బాధపడకు. చదువుకుంటానంటుందిగా, చదువుకొనిద్దాంలే. చదువుకుంటానంటుందిగా, చదువుకొనిద్దాంలే. అమ్మా అదిరా. ఏం నాన్న చెప్పండి. అవును, నీ చదువంతా అయిపోయినట్టేగా అమ్మా. ఏ నాన్న? ఇంకా ఖాళీగానే ఉంటావుగా అమ్మా నువ్వు. చదువుకునేదేం లేదుగా అమ్మా, ఇంటికాడే ఉంటావుగా. ఇంకా పోన్లేమ్మా, నిన్ను అయ్య చేతిలో పెడితే నా బాధ్యత తీరిపోతుందిగా అమ్మా. సరే నాన్న. కంగ్రాచులేషన్స్. ఎంసెట్లో ఫస్ట్ వచ్చినందుకు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. మీరు ఎంసెట్లో స్టేట్ ఫస్ట్ వచ్చారు. ఎలా ఫీల్ అవుతున్నారు? ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అసలు నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ కూడా చేయలే. నమ్మశక్యంగా లేదు. నేను పగలు రాత్రి బాగా చదివాను, కానీ నేను అసలు ఎప్పుడు అనుకోలేదు నేను స్టేట్ ఫస్ట్ వస్తానని. చాలా హ్యాపీగా ఉంది. అదిరా గారు స్టేట్ లెవెల్లో ఇంత గొప్ప పేరు తెచ్చుకున్నారు. దానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు తండ్రిగా? చాలా మంచిగున్నదమ్మా, మంచిగున్నది. మీరు నిజంగా చాలా గొప్ప తండ్రి. అవునవును, అవునవును. గ్రామీణ ప్రాంతంలో పుట్టిన అదీరాకి ఎంసెట్లో స్టేట్ ఫస్ట్ వచ్చింది. తండ్రిగా మీరు ఇన్ని కష్టాల్లో కూడా చాలా సహకరించడం నిజంగా చాలా గొప్ప విషయం. చాలా చాలా అదీరాని మా కాలేజీలో జాయిన్ చేస్తారని ఆశిస్తూ నమస్కారం. నమస్కారం, నమస్కారం. ఏం నాన్నా, ఏం ఆలోచిస్తున్నారు? నీ గురించే ఆలోచిస్తున్నానమ్మా. నా గురించి ఏం ఆలోచిస్తున్నారు నాన్న? అవును తల్లి,
నువ్వేమో బాగా చదువుకుంటుండవాయే. నువ్వు చదువుతానంటే చదివించలేని దౌర్భాగ్యుండమ్మా. జేబులో రూపాయలేని ఎదవ సన్నాసినమ్మా. అమ్మా, నా కడుపున సరస్వతి పుట్టింది, అయినా చదివించలేని నికృష్టపు జీవితం అమ్మా నాది. మీరు ఏం బాధపడకండి నాన్న. మీరు చెప్పినట్టే వింటాను, మిమ్మల్ని సంతోషంగా ఉంచుతాను, మిమ్మల్ని బాధ పెట్టను. అప్పుడు 10వ తరగతిలో మీ పరువు తీశాను కదా పెళ్లి చూపుల్లో. మళ్ళీ నాకు అలా చేయడం ఇష్టం లేదు నాన్న. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను బాధపడుతూనే ఉన్నాను. నేను ఏ రోజు సంతోషంగా లేను నాన్న. ఇకపై మిమ్మల్ని సంతోషంగా ఉంచడమే నాకు ఇష్టం. నేను నిత్యానికి వచ్చానమ్మా. చూడమ్మా, నువ్వు ఎంతవరకు చదువుకుంటావో చదివేయమ్మా. ఏం చెయ్యాలనుకుంటే చేసేయమ్మా. నీ వెనక నేనున్నానమ్మా, నీ వెనక నేనున్నా. నాన్న, నాన్న ఎవరు? ఎలా ఉన్నా నాన్న? నేను అధీరాని. అధీరన్ నాన్న నేను. అధీరనా? మ్మ్. నా బంగారు తల్లే. మ్మ్. ఏంటమ్మా ఇది? నేను నాన్న కలెక్టర్ అయ్యాను. కలెక్టర్ అయ్యావా? మ్మ్. నువ్వు కలెక్టర్ అయ్యావా? మ్మ్. ఒరే అప్పలరాజు, నా కూతురు కలెక్టర్ అయిందిరా. ఒరే ఈ రాజు, నా కూతురు కలెక్టర్ అయిందిరా. నాన్న, ఆ రోజు మీకు ఇచ్చిన ప్రమాణాన్ని ఈ రోజు నిజం చేశాను. ఆ రోజు మీరు ఇచ్చిన అవకాశాన్ని ఈ రోజు ఇలా మీ ముందులా నిజమై మీ ముందుకొచ్చింది నా నాన్న. బంగారు తల్లి, నా బంగారు తల్లి. అమ్మా, అమ్మాయి తలుచుకుంటే సాధ్యం కానిది, సాధించలేనిది ఏదీ లేదు. అమ్మాయికి పెళ్లి చేయడమే బాధ్యత కాదు, తన ఆశయాలని ప్రోత్సహించడం కూడా బాధ్యతనే అని గుర్తించండి.